మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నెల బిడ్డ ఇంకా నేను సాగుతున్నాను సార్. నాకు వాడే లైఫ్ వాడాను నేనే. బిడ్డ నాలా ఎవరు తల్లిదండ్రులు బాధపడకూడదు సార్. తుమ్మలకుంట విలేజ్ లో ఈ రోజు ఉన్నాము. మొన్న జరిగినటువంటి యాక్సిడెంట్ లో నవీన్ అనే అబ్బాయి చనిపోయాడు కదా, వాళ్ళ అమ్మగారిని ఇప్పుడు మనము పలకరిద్దాం. సో ఇప్పుడు మీ పేరేమా? గీత. సో ఇప్పుడు యాక్సిడెంట్ లో చనిపోయినాడు కదా, ఆ అబ్బాయి మీ అబ్బాయినా? నా కొడుకు సార్. నా కొడుకు వాళ్ళ నాయన 3 నెలలు బిడ్డప్పుడే చనిపోయినాడు సార్. నేను చాలా కష్టపడి బాధపడి పాచి పనులు చేసుకొని ఎక్కడో ఒక చోట పాచి పని చేసుకొని చాలా బాధతో చాలా పెంచినారు సార్. నేను చాలా అంటే చాలా కష్టపడిన వాని కోసం చాలా చేస్తున్నాను సార్. చాలా బాధపడినాను, చాలా 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 కష్టపడినాను వాడి కోసము. కానీ వెహికల్స్ ఎవరైనా పోయే వాళ్ళు, ఏ బాబు అయినా గాని, ఏ తల్లి కొడుకైనా గాని నా కొడుకు లాగా ఎవరు కాకూడదు సార్. హెల్మెట్ లేకుండా బయట పోకూడదు సార్. 1 కిలోమీటర్ల పోయినా కూడాను, 1 కిలోమీటర్ గాని 2 కిలోమీటర్ గాని పోయినాను ఎవరే గాని హెల్మెట్ లేకుండా బయట పోకూడదు సార్. అది నా రిక్వెస్ట్. నాకు కడుపు కోత వేరే ఆడదాన్ని కాకూడదు సార్ ఎవరికైనా గాని. ఏమో మీనింగ్ నాకెవరు లేవు, అన్నే నమ్ముకొని ఉన్నాను సార్. నేను ఇప్పుడు వద్దు అంటే కూడా వెహికల్ తీసుకున్నాడమ్మా. నేను చేయాల బతకాలమ్మా. నాకు డ్రైవింగ్ నేర్చుకోలేను. చాలా అంటే చాలా బతకాలని 16 లక్షలు సార్. అది 16,50,000 వద్దు అంటే ఏదో నేను బయట మా మేడం వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వచ్చి కట్టి చేసినాను సార్. ఇది డౌన్ పేమెంట్ 1 లక్ష కట్టేసి తీసుకొచ్చి చేస్తాను. కంతు కట్టే కూడా నాకు సంపాదన చేసుకోలేదు సార్. కనీసం ఒక్క కంతు గానీ కట్టలేదు సార్. ఒక్క కంతు కూడా వాడు కట్టలేదు. నేనే కష్టపడి చేయాలంటే ఎంత సార్? నేను వాడి పైన చాలా ఆధారపడినాను సార్. చాలా అంటే నాకు భర్త నాకు పోయినాడు. తండ్రి లేని లోటు తీర్చకూడదు. అవన్నీ అర్థం కావద్దు. తల్లి తండ్రి అన్ని మా అమ్మే చూసింది అని నేను పెంచినాను సార్. చాలా చాలా పెంచినాను, చాలా ప్రేమ పెట్టుకున్నా. కానీ నేనే కాదు, వాళ్ళ అవ్వ తాత కూడా చాలా అంటే చాలా సహకరిస్తున్నారు సార్. చాలా ముద్దుగా బాగా సాకున్నారు. కాకపోతే వాడు ప్రేమ ఎక్కువై అతిగా కొంచెం బాగానే చాలా మంచి పిల్లడు. చాలా చెడ్డ అయితే ఎవరి దగ్గర ఊర్లో ఎవరినన్నా అడగండి సార్ పోయి, నవీన్ ఎట్లాంటి వాడు అని. కానీ వాడు పోయాడు ఎవరి జట్లని ఎక్కువ తిరుగుడు. ఏదో 1 టైం బాగాలేదో పోయినాడు. ఇప్పుడు కూర్చోండవని తోడుకొని పోయినారు అంతే సార్. మీ అబ్బాయి ఎంతవరకు చదువుకున్నాడమ్మా? ఫస్ట్ ఇయర్ వరకు పోయినాడు సార్. ఎప్పుడైనా చూస్తాడని భగవంతుడు ఉన్నాడండి, భగవంతుడు ఉన్నాడు. బిడ్డ నాకు కావాలి. ఇట్లయితుంది నేను అనుకోలేదు సార్. వాడు బాగా అల్లరి చేసుకొని బాగున్నాడు సార్. వాళ్ళ అతను బాగా కాడించుకొని తీర్లు చేసుకొని ఏం కాడిచ్చినా ఖుషిగానే కాడిచ్చాడు. ఇబ్బంది అయితే మాకు పెడతానులే. ఇప్పుడు లేని దానికి ఇంట్లో ఉండబోతే కాదు సార్. నాకు వాటి ఎక్కడో బాధగానే ఉంది సార్. ఎంత చిన్న 3 నెలల బిడ్డ ఇంకా తిండి లేకుండా నేను సాకున్నాను సార్. చాలా బాగా సాకున్నా, బాగా ముద్దుగా చూస్తున్నాను. ఒకే కొడుకు, ఎవరు ఎన్నికలే ముందులే. నాకు ఒకే లేటుగా అయినాడు, లేటుగా పుట్టినాడు. వాడే నాకు అన్ని ఉంటాడు ఆధారగానే నేను చేసినాను సార్. వాడు ఉండాలని ఆశతో ఉండే నాకు ఇంత సడన్ వాడు ఇంకా 15 నిమిషాలు 20 నిమిషాలు 10 నిమిషాలకి ఇట్లా అవుతుంది అనే ముందు ఫస్ట్ కూడా నేను మాట్లాడినాను సార్. 7 కాల్లో ఫోన్ చేసి మాట్లాడినాను. ఎక్కడుండవబ్బా, అన్నం తిన్నావబ్బా అంటే చిల్మత్తూరుకు వచ్చిందనమ్మా అన్నాడు. ఇంత ఉదయమా లేకపోతే నైట్ సార్. నైట్ ఒక 7:30 అట్లా ఏంటింది సార్. నైట్ ఒక 7:30లో నేను ఫోన్ చేస్తున్నాను. నేను ఒక్కొక్క 1 అవర్ కి ఫోన్ చేస్తాను సార్. నేను టైంకి పొద్దున్న ఒక టైం తిన్నాడా లేదని ఒకసారి, కొన్ని లేసినాడా లేదని సార్. ఒక్కొక్కసారి నేను మధ్యాహ్నం చేస్తా. ఎప్పుడంటే అప్పుడే ఫోన్ చేస్తాను సార్. నాకు అంత ప్రేమ సార్. ఫోన్ కావాలంటే నా 1 లిస్ట్ చూడండి. ఇప్పుడు వాడు అట్లా అయినప్పుడు ఇంకా 1 కాల్ కూడా లేదు. నేను ఎవరికి చేయాలి సార్? నేను ఫోన్ రాత్రి 12 గంట అయినా కూడా నేను ఫోన్ చేస్తా అంటే, ఎందుకమ్మా నువ్వు ఇన్నిసార్లు ఫోన్ చేస్తావు? ఎందుకమ్మా ఇంత నీకు నా పైన ప్రేమ అనేది? సార్ నాకు చాలా అంటే చాలా ఇష్టం సార్. నాకు వాడంటే నా భర్తనైనా మర్చిపోయి నేను నా బిడ్డను సాకున్నాను సార్. నా భర్త వద్దు, వాడి కోసం నా లైఫ్ దానం చేసేసినాను సార్. నేను 3 నెలల బిడ్డ ఇంకా నేను సాగినాను సార్. నాకు వాడే లైఫ్ వాడాను. నేను కష్టపడి సాగినాను సార్. నేను వాడిని తప్ప, నీకు ఏది ఎంత ఇది చేసినానో నాకే తెలుసు సార్.
కష్టంతో సాకినాను. ఇప్పుడు కష్టంతో నాకు ఇప్పుడు ఇంకా కష్టం అయిపోయి నాకు ఎవరు తోడలేదు. ఎట్లా నేను ఎందుకు ఉండాలో అనిపిస్తాను సార్. నాకైతే బతికే ఆశ లేదు సార్. నా బిడ్డ కోసమే నేను బతికిన ఇన్ని రోజులు. బిడ్డే లేదు, నేను ఎందుకు ఉండాలా? ఇంకా అత్త మామ పేరు వాళ్ళు నన్నే నమ్ముకొని ఉన్నారు, వాళ్ళ కోసమైనా నేను ఉండాలని ఒక ఉద్దేశం సార్. తల్లి తండ్రి ఇద్దరు లేరు సార్. నాకు తల్లి తండ్రి కట్టుకుంటే భర్త లేదు. ఇప్పుడు కొడుకన్నా ఉంటాడు, నాకు వాడే నాకు ఆస్తి అంతా, వాడే నాకు ఒక తోడు ఉంటాడని నేను వాంటి ఎంతో చాకినాను సార్. వీళ్ళకి ఎవరినన్నాడు, ఊర్లో ఎవరినన్నా అడగదు సార్. వాడిని చూసినట్లు తల్లి తండ్రి ఉండే బిడ్డలు కూడా అంత నేను సాకలేదు సార్. అట్లా సాకినాను నేను. సాకిన దానికి ఇప్పుడు నాకు ఏమొచ్చింది సార్? ఏదో నా బిడ్డలో ఉండేటివి ఎవరికో 10 మందికి ఉపయోగపడని అందరూ తల్లి తండ్రి బాగుండి ఇప్పుడు నేనెంత ఏడుస్తానంట బ్రెయిన్ ఇట్లా అయిందానికి. వాళ్ళన్నా వేరే వాళ్ళు ఎంతమంది లేని వాళ్ళు ఉంటారు, వాళ్ళ కోసము బాగుండి 10 మంది బాగుండి అనే ఉద్దేశంతో నేను ఇచ్చినాను సార్. ఇప్పుడు మీరు యాక్సిడెంట్ జరిగిన తర్వాత మీ అబ్బాయిని పోగొట్టుకున్న తర్వాత ఇప్పుడున్న ఈ యూత్ కు మీరు ఏం చెప్తారు? ఇక్కడున్న ఇప్పుడున్న యూత్ సార్ చెప్పాలి, అది అప్పుడే చెప్తుంది కదా సార్. ఈ ఊర్లో గాని ఎవరైనా గాని ఏ పిల్లలైనా గాని నాది ఒకే రిక్వెస్ట్ సార్. ఎవరైనా గాని బైక్ తీసుకుని ఇంకా బయటకి హెల్మెట్ లేకుండా బయటకు పోకూడదు సార్. బయట పోకూడదు సార్. దాని వల్ల ఎంత ప్రమాదం సార్. తల్లి తండ్రి ఎంత వాళ్ళకే నమ్ముకొని ఉంటారు సార్. వాళ్ళు ఎంత బాధపడతారు. ఇప్పుడు నేను పడుతుండే బాధ అయితే నాకు వద్దు సార్. ఎవరు పడకూడదు, నాలాగా ఎవరు తల్లి తండ్రి బాధపడకూడదు సార్. అక్కడ ఐసీలో పెట్టినారు, ఒక రోజంతా పెట్టినారు సార్. మరుసటి రోజు ఇది మెడిసిన్స్ ఏమి ఇది తీసుకుంటాను లేదని చెప్పినారు. మా యొక్క కొడుకు డాక్టర్ వచ్చి చూసి పిన్నమ్మా ఇంకేం అవద్దు పిన్నమ్మ, మేము వేరే తక్కన పోదాం, ఏదో బాధపడి వేరే చూపిస్తామని పోదాం అనుకున్నాం సార్. మా అక్క కొడుకు అయ్యలేదు అన్నాడు. అప్పుడు ఇంకా మా అక్క కొడుకు ఏం పిన్నమ్మ ఉంటే కూడా ఇది ఏమి ఎన్ని రోజులున్నా వేస్ట్ పిన్నమ్మ, హాస్పిటల్లో ఏం ఇది లేదు అన్నాడు. అప్పుడు మేము ఇంకా ఒకే మా కొడుకు చెప్పినాడు, ఏమో చూడండి పిన్నమ్మ ఏమో ఇస్తారేమో. సరేలే నాకు ఇష్టమే సార్ ఆ మాట చెప్తేనే నా కొడుకు రూపంలో ఎంతో మంది తల్లి తండ్రి బాగుండాలనే ఉద్దేశంతో నేను చేస్తున్నాను సార్. నా కొడుకు ఇప్పుడు ఎక్కడో ఒక చోట ఉన్నాడు కదా అని ఒక్క ధైర్యం ఉంటుంది. ఒక్కొక్కసారి బాధ అవుతుంది సార్. ఆ బాధ తట్టుకోలేను సార్. ఆ బాధ అయితే నాకు ఎప్పటికీ వచ్చే వరకు బాధ మర్చిపోను సార్. నా భర్తనైతే నేను మర్చిపోయినాక నా బిడ్డ కావాలి సార్ అనే బాధ. నా బిడ్డ కావాలని నాకు చాలా ఆశ ఉంది సార్. ఏదో ఇట్లా బయట పోయి ఇట్లా హెల్మెట్ లేకుండా పోయి ఇట్లా అయింది సార్. హెల్మెట్ లేకుండా ఎవరు పోకూడదు సార్ బయట. సో ఇప్పుడు నెక్స్ట్ మీరు వాళ్ళిద్దరూ సంపాదించే వాళ్ళు మీకు దూరం అయినారు కదా, మీరు బతకడానికి ఏదైనా అవకాశం ఉందా? ఏమీ లేదు సార్. ఇక్కడైతే ఏమంటే ఏమీ అవకాశాలు లేదు. నాకైతే ఏదో మీకు ఏమైనా హెల్ప్ చేస్తే ఏదో ఒక నాకు ఖుషిగా ఉంటుంది సార్. ఏ ఆధారం లేదు సార్ ఇక్కడ. ఇప్పుడు వాళ్ళ తల్లి గారు అన్నిటి కాదు మీరు విన్నారు కదా. సో ఇప్పుడు ఈ తల్లికి ఎవరైనా కానీ సహాయం చేస్తే ముందుకు వెళ్తుందని చెప్తాంది. అలాగే రీసెంట్ గా నా అబ్బాయి ఒక వెహికల్ తీసుకున్నారంట, దానికి కూడా ఖర్చులు కట్టలేని పరిస్థితిలో ఉంది. అలాగే ఇంటిని నిర్మాణంలో ఇప్పుడు సంపాదన లేకపోతే ఆగిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి గవర్నమెంట్ వాళ్ళు కూడా దీనిపైన స్పందించి, సో మన హిందూపూర్ ఎమ్మెల్యే అయినటువంటి బాలకృష్ణ గారు కూడా స్పందించి తనకు ఏదైనా సహాయ సహకారాలు అందిస్తే తన జీవితం ముందుకు సాగుతుందని వాళ్ళ అభిప్రాయం.